జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియ్యను ప్రధాని మోదీ. చినాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం. వంతెన ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాతో ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనపై వందే భారత్ రైలు పరుగులు పెడుతుందట. ఆ దృశ్యాలు కూడా ఒక్కసారి చూడొచ్చు. నిన్న చినాబ్ రైలు వంతెన ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. సో అంజీ రైల్వే వంతెన కేబుల్ బ్రిడ్జ్ మీద మోదీ. సో ఈ వంతెన ప్రత్యేకత ఏంటంటే చినాబ్ నది పైన ఉపరితలానికి 359 మీటర్లు అంటే 1178 అడుగుల ఎత్తులో కట్టిన వంతెన. ఇది ఒక వాస్తు శాస్త్ర అద్భుతం అట. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ బ్రిడ్జ్ ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ కన్నా, న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎక్కువ ఎత్తు కలిగి ఉందట ఇది. సో అంత హైట్లో ఉంటుంది. ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా 1315 మీటర్ల పొడవును నిర్మించిన ఈ బ్రిడ్జ్ భూకంపాలనే కాకుండా ఉధృతమైన గాలుల్ని, ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలిచేలా సామర్థ్యం కలిగి ఉన్నది. కట్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవున్న రైలు మార్గానికి ఈ బ్రిడ్జ్ కీలక లింక్ అన్నమాట. దీని నిర్మాణానికి 2002లోనే అనుమతి లభించింది. అయితే పనులు మాత్రం 2017లో ప్రారంభమయ్యాయి. ఈ వంతెన నిర్మాణం కోసం 26 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్, 400 మీటర్ల సొరంగ మార్గం నిర్మించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వంతెన నిర్మాణంలో భాగంగా అతి పొడవైన ఉక్కు ఆర్చ్ అంత ఎత్తులో జత చేయడం ఒక అద్భుతం, అసాధారణం. ఈ ఆర్చ్ నిర్మాణాన్ని 2021 ఏప్రిల్లో పూర్తి చేశారు. కశ్మీర్ లోయను వీడియో ఉందా? కశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఈ వంతెన ఆ ప్రాంత పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. చినాబ్ వంతెనతో పాటు ప్రధాని ప్రారంభించిన అంజీ వంతెన కూడా ఓ వాస్తు కళాఖండమే. ఇది దేశంలోనే రెండో అతి ఎత్తైన బ్రిడ్జ్. దీన్ని నిర్మించాలని 2016 అక్టోబర్లో నిర్ణయించారు. ఈ బ్రిడ్జిని అంజీ నదికి చెందిన లోతైన ఇరుకైన లోయ పైన నిర్మించారు. 725 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ కట్రా రియాసీ పట్టణాలను అనుసంధానిస్తుంది. 331 మీటర్ల ఎత్తున్న ఈ వంతెనకు ఒక వయాడక్ట్, ఒక అప్రోచ్ బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఉధృతమైన గాలులనే కాకుండా తీవ్రమైన పేలుళ్లను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారట. సో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా పవర్ఫుల్గా నిర్మాణం జరిగిందనమాట ఇది. సో నిన్న మోదీ ఓపెన్ చేసిన पुल भी करीब तो देख रहे हैं कि यहाँ प्रधानमंत्री नरेंद्र मोदी अब कर चुके हैं और यहाँ भी ये जो पुल है इसकी खासियत की अगर बात की जाए तो ये पुल भी करीब 213 किलोमीटर प्रति घंटे की रफ्तार से अगर जो हवाएं चलती हैं उनको सहने के लिए भी सक्षम है। इस तरह के सेंसर जो है जो इसकी जानकारी देंगे तो 213 किलोमीटर तक अगर हवाओं की रफ्तार है तब भी कोई फिक्र की बात यहाँ पर नहीं है। और उसके साथ साथ तेज तीव्रता का अगर भूकंप आता है तो उसका सामना करने के लिए भी केबल ब्रिड्ज पुल है, अंजी ब्रिज है, वो पूरी तरीके से तैयार है। आधुनिक क्षमता जो है वो आप देख सकते हैं किस तरीके से इसको तैयार किया गया है, अलग अलग पहलुओं पर ध्यान दिया गया। और जैसे कि लगातार हमारे साथ जो खास मेहमान उन्होंने बताया कि हर कदम के बाद लगातार जांच की जा रही थी, हर एक पहलू की जांच की गई और उसके जो परिणाम है वो आज हम सबके साथ हैं। तस्वीरें आप देख रहे हैं अंजी खंड पुल कि वहां पर जहां पर पहला केबल स्टैंड रेलवे पुल बनाया गया, उद्घाटन हो चुका है। प्रधानमंत्री नरेंद्र मोदी ने इसे देश को समर्पित किया। ये जो चिनाब नदी आप देख रहे थे उससे पहले जो सबसे ऊंचा पुल आपने देखा उसके दक्षिण में एक गहरी अंजी नदी घाटी है और ये पूरा का पूरा जो ब्रिज है वो उधमपुर, श्रीनगर और बारामूला रेल लाइन के जरिए ये पूरा कटरा का क्षेत्र है बनिहाल खंड को एक साथ जोड़ता हुआ नजर आता है। हिमालय की तस्वीरें आपको स्पष्ट इस वक्त दिख रही होंगी। సో నిన్న మోదీ ఓపెన్ చేసిన 2 బ్రిడ్జిలు ఇవి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జెస్ అటు ఇవి. అంత హైట్లో వీటిని నిర్మాణం చేయడం జరిగింది. అత్యంత ఇరుకైన లోయ నుంచి వీటి కన్స్ట్రక్షన్ జరిగిందంట. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో